స్వామి వివేకానంద స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవం చిత్తూరు నగరంలో బీజేపీ పార్టీ నాయకులు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కూటమి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ యువత ఏదో ఒక లక్ష్యంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. దీనికి స్ఫూర్తిగా దేశ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అతి చిన్న వయసులో స్వామి వివేకానంద ప్రపంచ దేశాలను కొనియాడే విధంగా ఎదిగారని అదే స్ఫూర్తితో యువత రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత విద్యాశాఖ అధికారి చిట్టిబాబు, ఏబీవీపీ జాతీయ నాయకులు పూజారి, బాగ్ నాయకులు పవన్ కుమార్, భాజీ, ఎమ్మెల్సీ తూరబాబు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ కోసం ఏబీవీపీ నిరంతర విద్యార్థుల కోసం పోరాడుతూ ఈ రోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు 76వ వసంతాలు పూర్తి చేసుకుని ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ గారు వచ్చారు. 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుచు. ఈరోజు ఏబీవీపీ విద్యార్థుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో మాట్లాడే ఈ అవకాశం కల్పించిన ఈ ఏబీవీపీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనమందరం కూడా ఇప్పుడు మీరందరూ చూసినట్టు వివేకానంద ఏం చేసినామనేది కాదు, అతి తక్కువ సమయంలో ప్రపంచానికే ఒక జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి వివేకానందుడు. కాబట్టి మీరందరూ కూడా యువత ఎప్పుడు కూడా కొందరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎవరైతే ఎక్కువ షార్ట్ టర్మ్ శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు, వివేకానంద కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, అనేక మంది అలెగ్జాండర్ కావచ్చు, అంటే రకరకాల అనేక మార్గాల్లో తక్కువ వయసులోనే గొప్ప చరిత్రతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు ఎవరైతే యువతగా అభివృద్ధి చెందినారో వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా ఇంకా అనేక మంచి కార్యక్రమాల్లో పాల్గొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.